పిఎం విశ్వకర్మ 3 లక్షల లోన్కి సంబంధించి మనము ప్రధానంగా ఓ వీడియో చూసుకున్నట్టయితే కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి. అందులో ఏంటి, ఏజ్ అనేది ఎంత ఉండాలి, కుటుంబంలో ఎంతమందికి ఈ పిఎం విశ్వకర్మ అనేది అయితే వస్తుంది, ఇకపోతే పర్టికులర్గా మనకి ఈ క్యాస్ట్ వాళ్ళకే ఈ పిఎం విశ్వకర్మ అప్లై చేసుకోవాలి, ఈ క్యాస్ట్ వారు అప్లై చేసుకోకూడదు అని ఏమైనా రూల్ ఉందా, అసలు ఏ క్యాస్ట్ వారు ఈ లోన్కి అనేది అప్లై చేసుకోవాలి, ఇకపోతే మనకి ఈ పిఎం విశ్వకర్మ అప్లై చేయాలంటే మస్ట్ షుడ్ బీగా మనకి రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలా లేదా అని ఒక డౌట్. ఇకపోతే అసలు ఎంతమందికి ఈ పిఎం విశ్వకర్మ లోన్ అనేది వస్తుంది, అప్లై చేసిన ప్రతి ఒక్కరికి వస్తుందా లేదా ఏంటి, అసలు దీని గురించి మరొక టాపిక్తో అయితే ఈ వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. సో ఇకపోతే ఇప్పటికే నేను పిఎం విశ్వకర్మకు సంబంధించి 3 వీడియోస్ చేస్తాను. అందులో ఫస్ట్ వీడియో వచ్చేసి అంటే చేతి వృత్తుల వారికి ఈ పిఎం విశ్వకర్మ అప్లై చేయాలని ఒక వీడియో, ఇకపోతే ఎలా ఆన్లైన్లో అప్లై చేయాలనేది ఒక వీడియో, ఇకపోతే మన లోన్ అనేది ఎన్ని స్టేజ్లలో మనకి అప్రూవ్ ఉందా, పెండింగ్ ఉందా, ఎన్ని స్టేజెస్ అనేది మనకి దాటితే ఈ లోన్ అనేది శాంక్షన్ అవుతుందని అయితే నేను 3 వీడియోస్ అయితే తీసాను. ఇది వచ్చేసి 4వ వీడియో. ఈ వీడియో గురించి కూడా ఇంకెందుకు ఆలస్యం చేయకుండా టాపిక్లకి అయితే వెళ్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్రతిరోజు డైలీ అప్డేట్స్ ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు పిఎం విశ్వకర్మకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ అయితే ఇస్తాను, జాయిన్ అవ్వండి. అందులో నా నెంబర్ ఉంటుంది, మెసేజ్ చేయండి. ముందుగా చూసుకున్నట్టయితే ఏజ్ మనకి పలానా ఏజ్ అని ఏం లేదు, మస్ట్ సిగ్గా 18 years అబోవ్ అయితే ఉండాలి. 18 సంవత్సరాలు అయితే ఉంటే చాలు అప్లై చేయాలంటే. అబోవ్ అనేది మనకి ఎంత అనేది 60 సంవత్సరాలు, 65, 70 సంవత్సరాలు అనేది ఎక్కడా మెన్షన్ చేయలేదు. జస్ట్ మనకి 18 సంవత్సరాలు నిండి ఉంటే చాలు. ఇకపోతే క్యాస్ట్ విషయంలో చూసుకున్నట్టయితే ఈ కమ్యూనిటీ వాళ్ళే అప్లై చేయాలి. సపోజ్ ఓసీ వాళ్ళే అప్లై చేయాలి, బీసీ వాళ్ళే అప్లై చేయాలి, ఎస్సీ వాళ్ళే అప్లై చేయాలి, ఎస్టీ వాళ్ళే అప్లై చేయాలి, ఓబీసీ వాళ్ళు అప్లై చేయాలని అయితే అనుకుంటున్నారా? అట్లా ఏం లేదు. ఈ పిఎం విశ్వకర్మ 3 లక్షల లోన్కి సంబంధించి ఎవరైనా సరే, ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చును. కాకపోతే కుటుంబంలో ఎంతమందికి పిఎం విశ్వకర్మ లోన్ అనేది అయితే వస్తుంది, మనకి గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్ ప్రకారం ఒక కుటుంబంలో ఒకరు మాత్రమే అర్హులు. ఒక కుటుంబంలో 2-3 ఉన్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే అప్లై చేసి ఉంటారో ఆ పర్సన్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. రిమైనింగ్ వాళ్ళకి అప్లై చేసేదానికి అయితే అవకాశం లేదు. సో ఇకపోతే రేషన్ కార్డ్ అనేది మస్ట్ బీగా ఉండాలి. ఇన్ కేస్ ఎవరికైనా సరే ఈ విశ్వకర్మ అప్లై చేసే టైంలో రేషన్ కార్డ్ అనేది లేకపోతే ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరి ఆధార్ నెంబర్లు అయితే ఎంటర్ చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు నేను అప్లై చేస్తున్నా, నాకు రేషన్ కార్డ్ లేదు, కానీ నాకు సంబంధించి నా కుటుంబంలో మదరు, ఫాదరు, సిస్టర్ ఇలా ఎవరైనా మా ఫ్యామిలీలో ఉంటే వాళ్ళ ఆధార్ నెంబర్లన్నీ అక్కడ ఎంటర్ చేయాలి. సో ఇవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు మనకి లోన్ అనేది మస్ట్ బీగా అందరికీ వస్తుందా? గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్ ప్రకారం గత 5 సంవత్సరాలు క్రితం, అంటే ఇంతకుముందు మీరు ఏదైనా సరే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే లోన్ కానీ అంటే క్రెడిట్ సపోర్ట్ కానీ ఏదైనా మీరు ఇది వరకే తీసుకొని ఉంటే ఇప్పుడు మటుకు ఈ లోన్ అనేది అయితే రాదు. సో మస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు మీరు గతంలో ఏదైనా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ లోన్స్ కనుక మీరు అప్లై చేసుకొని ఆల్రెడీ మీకు కనుక వచ్చి ఉంటే ఇప్పుడు ఈ లోన్లు అనేది మ్యాక్సిమం రావు. ఆల్రెడీ ఈ లోన్లకు సంబంధించి ఇప్పుడు ట్రైనింగ్ అనేది జరుగుతుంది. మీరు అంటే ఇంకా మా నేమ్ రాలేదు అని అట్లా వెయిట్ చేయకంటే కొంతమంది కంగారు పడుతుంటారు. అట్లా ఏం లేదు, మనం వెయిట్ చేద్దాం. మస్ట్ బీగా మనకి ప్రతి ఒక్కరికి కాల్ అయితే వస్తుంది. మీ అప్లికేషన్ అప్రూవ్ అయితే కాల్ వచ్చిన తర్వాత మీకు పలానా డిస్ట్రిక్ట్ సెంటర్లో మీకు ట్రైనింగ్ అయితే ఉంటుంది అంటుంటారు. ఆ ట్రైనింగ్కి అయితే వెళ్ళాలి. ఫర్ డేకి మనకి 500 రూపీస్ అయితే ఇస్తారు. 7 days కానీ 15 days కానీ, అది మీలో అంటే మీ కెపాసిటీని బట్టి మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారు. అక్కడ 15 days అయిపోయిన తర్వాత మీ ఇంటికి వచ్చినప్పుడు మీకు 15,000కి సంబంధించి డిజిటల్ వోచర్ అనేది అయితే ఇస్తారు. ఆ వోచర్ ద్వారా మీరు అంటే ఆ కూపన్ ఉపయోగించుకొని మీరు ఏదైతే టైలరింగ్ సంబంధించి ఏదైనా మీరు అక్కడ ట్రైనింగ్ తీసుకున్నట్టయితే ఆ ట్రైనింగ్ సంబంధించి ఎక్విప్మెంట్ అనేది 15,000 వోచర్ అనేది ఉపయోగించుకొని మీరు తీసుకోవచ్చును. సో ఇది ఫ్రెండ్స్ పిఎం విశ్వకర్మకు సంబంధించి. ఐ థింక్ ఇంకా మీకు మరింత ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. అందులో నా నెంబర్ ఉంటుంది, మెసేజ్ చేయండి. జై హింద్.